శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతునా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ముందుగా 2026 మేషరాశి వారికి ఎలా ఉంది అంటే, ప్రస్తుతం మేషరాశిలో శని భగవానుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కారణంగా ఇది విరయ శని ప్రభావం అంటారు. అదే ఏళ్నాటి శని ప్రభావం యొక్క సంపూర్ణమైనటువంటి ఇబ్బందులు అంటూ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉండకపోవచ్చు. 2027 జూన్ నుండి జన్మశని ప్రారంభమవుతుంది కాబట్టి అప్పటి నుంచి కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే 2026 మేషరాశి వారికి ఎవరిని అంతగా ఎక్కువ నమ్మకూడదు. ఎందుకంటే విరయ శని అన్నారు కదా, మానసిక ఒత్తిడిల కారణంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను మా అన్నని నమ్ముతాను, మా తమ్ముడిని నమ్ముతాను, మా బంధువుని నమ్ముతాను, నా ఫ్రెండ్స్ని నమ్ముతానని చెప్పి నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోకండి మేషరాశి మిత్రులారా. ఇతరులను పూర్తిగా నమ్మి పెట్టే ప్రయత్నంలో ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతుందని ఉందండి. 2026 జూన్ తర్వాత ఇప్పటి వరకు ఉన్న భయం, టెన్షన్స్ అవన్నీ తొలగిపోయి క్రమంగా తొలగిపోతుంది. మేషరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు. జూన్ తర్వాత మీకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క ప్రభావం వల్ల అతి కోపం, మనసులో ఏ కల్మషం లేకపోయినా ఏదో రకమైనటువంటి ఒక ఆవేదన, ఒక భయం, ఒక కోపం. తర్వాత ఏదైనా నష్టమైన తర్వాత అయ్యో నా నోటి దురుస్తు వల్ల ఇలా అయ్యిందని బాధపడడం తప్ప ఇంకేం లేదు. మీకు శత్రువు మీ నోరే. నోటిని అదుపులో పెట్టుకోండి. కాస్త అప్పుడప్పుడు మైగ్రేన్, జ్వరాలు, కడుపు సంబంధించిన సమస్యలు, ఒక సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం మీకుంది. గురు ప్రభావ ప్రకారంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. గురు భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఇల్లు కొనే అవకాశాలు, స్థిరాస్తులు కొనే అవకాశాలు సహజంగానే వచ్చేస్తాయి అన్నీ కూడాను భగవంతుడి దయలో. జూన్ తర్వాత ఉద్యోగం లేకపోయినా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సాధారణ ఉద్యోగం ముందు ఉంటుంది. జూన్ తర్వాత స్థిరమైనటువంటి మేనేజ్ లెవెల్ ఉద్యోగం, సుపీరియర్ పొజిషన్ ఇలాంటి పొందే అవకాశాలు జూన్ తర్వాత ఉంది. ఆర్థిక స్థితి అని చెప్పుకుంటే 2వ స్థానం చేతిలో ఉన్న డబ్బు, 4వ స్థానం ఆస్తి, స్థిరత్వ, సంపద ఇవి రెండు కూడా పెరుగుతూ వస్తుంది. జూన్ 2026 తర్వాత గురువు 4వ స్థానంలో రావడం వల్ల లోన్ అప్లై చేయడం, ఇల్లు స్థలాలు కొనడం ఇవన్నీ కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం వివాహం కోసం, నూతన వివాహం కోసం ప్రయత్నం చేసే మేషరాశి మిత్రులారా, అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను జూన్ 2026 తర్వాత మంచి సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరి మధ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సరైన పరిష్కారం దొరుకుతుంది కోర్టు వ్యవహారంలో. విదేశీయానం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. 2026 తర్వాత మంచి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకి జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితానుంది. వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపమయ్యే అవకాశాలు జూన్ లోపు ఉంది. దాని తర్వాత అన్నీ సర్దుకుంటుంది. విద్యార్థులకి మంచి మంచి యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు, చదువుకున్న విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఈ యొక్క 2026 సంవత్సరంలో మేషరాశి వారికి సంపూర్ణంగా ఉంది. ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ప్రసన్నం చేసుకోండి. విదేశీయానం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. విదేశీయ పెట్టుబడులకి బాగుంటుందంటే రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. రాజకీయ నాయకులకి కాస్త ఇబ్బంది ప్లస్ అనుకూలం రెండు మిశ్రమంగా ఉంటుంది. మొదటి 6 నెలలు ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత 6 నెలలు అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మేషరాశి వారికి ఈ 2026 ఒక మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకనూ
మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మా నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. 2026 నూతన సంవత్సరంలో వృషభ రాశి మిత్రులారా, మీకు ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో కొన్ని ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రి ఖర్చులు, సంపాదించిన డబ్బులు ఎక్కువ శాతం చికిత్సలకు, వైద్యానికే పెట్టుబడి పెట్టినటువంటి రాశి ఎవరైనా ఉన్నారంటే అది వృషభ రాశి వారే. ఆ గతకాల సమస్యలన్నిటికీ ఒక స్వస్తి పలికి హృదయ సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొని ఉండొచ్చు. జీవితమే ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే అయోమయ స్థితిలో ఉండేవారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు చాలామంది ఉండొచ్చు. ఈ పరిస్థితులన్నిటికీ మనసు పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉన్న మీకు ఈ 2026 ఒక జాక్పాట్ ఇయర్ అని కూడా చెప్పవచ్చు. మనసులో వచ్చే ఆలోచన మంచి దిశగా మారుతుంది. వ్యాపారం కొత్త ఆరంభంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. కొత్త వ్యాపారం ఆరంభించే అవకాశం, గతంలో ఎదురైన నష్టాలు అన్నింటిలో నుంచి బయటపడతారు. మీ అప్పులన్నీ తొలగిపోతాయి. బ్యాంక్ లోన్స్ కానీ, లేదా సబ్సిడీ లోన్స్ కానీ, లేదా చిట్ ఫండ్స్లో ఆగి ఉన్నవి అవన్నీ కూడా మీకు వస్తున్నాయి. కన్స్ట్రక్షన్స్ ప్రారంభించి మీ ఇల్లు లేదా ఇంటీరియర్ చేసుకోవడానికో, లేదా భూమి ఏమైనా పర్మిషన్స్ రావడానికి ఇవన్నీ అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. సోదర సోదరీమణుల ద్వారా గొడవలు, విభేదాలు అన్నీ తొలగిపోయి అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వివాహం కాని వారికి ఇంట్లో వివాహ యోగం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. సంతానపరంగా సంతానం లేని వారికి అద్భుతమైనటువంటి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. వారికి ఆల్రెడీ పిల్లలు ఉంటే రెండవ సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఉంది. పిల్లలు ఉండి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసే వాళ్ళకి ఈ 2026 వృషభ రాశి వారికి సంతానపరంగా ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. స్నేహితుల ద్వారా మంచి అవకాశం ఉంటుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి మనుషుల్ని అందరూ కూడా మీకు పరిచయం అవుతారు. వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. దైవ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే అవకాశాలు ఎక్కువ అనుకున్నాయి. పితృల ఆశీస్సులు చాలా గొప్పగా ఉంటుందని చెప్పచ్చు. ఇంట్లో వివాహం కాని వారికి వివాహమయ్యే యోగం చాలా ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు. గురు దృష్టి బలంగా ఉండడంతో ఏ విధమైనటువంటి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చక్కటి వివాహం అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం ఉన్నవన్నీ కూడా తొలగిపోయి, అపార్థాలన్నీ తొలగిపోయి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో పెద్ద పెద్ద ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి చాలా మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. జూన్ 26 తర్వాత శని, గురు త్రికోణ స్థితిలో వస్తున్నారు. దీనివల్ల అనుకోని ప్రమోషన్, అసలు మీరు ఊహించని ప్రమోషన్స్ వస్తుంది. జీవితాన్ని మార్చే పెద్ద అవకాశం లభిస్తుంది. సంతాన విషయంలో, పిల్లల విషయంలో మంచి కాలం. ముఖ్యంగా చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, లేదా చదువుకొని ప్లేస్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇదొక మంచి, వృషభ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులకి ఇదొక యోగం అని కూడా చెప్పచ్చు. ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వీటికన్నిటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం ఈ 2026. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొనుగోలు వాటికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా, ఇండస్ట్రీ సెక్టార్ వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. కళాకారులకి మంచి మంచి అవకాశం ఉన్నాయి. ఇంకా సర్వీస్ సెక్టార్లో డాక్టర్స్, డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళందరికీ కూడాను ఈ 2026 వృషభ రాశి వారికి యోగకాలం అని కూడా చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పెట్టుబడులు ఏవే ఉన్నాయి, మీరు ఎవరికైనా ఇచ్చినవి అవన్నీ కూడా తిరిగి వస్తాయి. మీకు రావాల్సినవి, మీరు ఇవ్వవలసినవి కూడా భగవంతుడి దయతో త్వరగా అన్నింటి కూడా నెరవేర్చుకుంటారు. ప్రేమికులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. పెద్దవాళ్ళని ఒప్పించి వివాహం జరిపించుకుంటే చాలా మంచిదని కూడా కనబడుతుంది. ఇంకను మీ యొక్క కులదైవం, ఇష్టదైవ ప్రార్థన ఉంటుంది కదా, దైవాన్ని ప్రార్థన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. అవకాశం ఉంటే ఒక్కసారి తిరుపతికి కాలినడక మీద కొండ మీదకి ఎక్కి తలనీలాలు ఇచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందండి. మీ వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు వివరాలు వస్తాయి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా
మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ 2026 రాశి ఫలితాలు. ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం లాగే చాలా గందరగోళంగా ఉన్నాయి కదా, అవన్నీ కూడాను ఉగాది వరకు ఆ గందరగోళం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఉగాది నుండి చాలా చక్కబడతారు. మంచి అవకాశాలు దగ్గరికి వచ్చినా ఏదో ఒక ఇబ్బందితో తొలగిపోతుంది మార్చిలోపు. నా జీవితంలో ఎదుగుదలే ప్రశ్నార్థకంగా ఉంది అనే ఒక భావన ఉన్న మీకు మార్చి తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారుతుంది. ఎలాంటి గందరగోళం ఉండదు, ఎలాంటి సమస్యలు పెద్దగా కనిపించదు, జీవితంలో భయం అనే మాటే ఉండదు. మిథున రాశి వారికి మార్చి తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా అసాధారణంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ముందు మిథున రాశి వారికి ఆరోగ్యం గురించి మాట్లాడదాం. మెడ నొప్పి, నరాల సమస్య, చిన్న ప్రేగు పెద్ద ప్రేగు సమస్యలు, గుండెకు సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి మార్చి తర్వాత. మనసు కూడా స్పష్టతగా ఉంటుంది. ఈ ఆర్థికపరమైనటువంటి విషయంలోకి మంచి ఆర్థికమైనటువంటి ప్రభావం ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి, గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. రావాల్సిన డబ్బులన్నీ కూడా సమయానికి అందుతుంది మార్చి తర్వాత. నిలిచిపోయిన ఈ మీకు పేమెంట్స్ అన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఉద్యోగస్తుల్లో ప్రైవేట్ ఉద్యోగం మరియు ప్రభుత్వ ఉద్యోగంలో చాలామందికి పెద్ద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. మంచి స్థిరమైన ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశ యోగం ఉంది. పదవులు బాధ్యతలు స్వయంగా వెతుక్కుంటూ ఉంటారు, అవన్నీ కూడా వెతుక్కుంటూ వస్తుంది. కొంతమందికి వ్యాపార భాగస్వామికి వర్కింగ్ పార్ట్నర్ యోగం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. జీవితాల్లో లక్ష్యాలపై పూర్తి స్పష్టత వస్తుంది. మీరు ఏం చేయాలో ముందే అర్థమయ్యి స్థితిని మీరు అర్థం చేసుకుంటారు. విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా నెమ్మదిగా పూర్తిగా తగ్గిపోతాయి. ప్రత్యేక ఆరోగ్య సూచన, కొంతమందికి కంటి సమస్యలకు సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. సైనస్, శ్వాస సంబంధిత విషయాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రోజులుగా ఒక మానసిక ఆందోళన, నేను ఒక ప్రేమలో ఉన్నాను, అది స్త్రీ పురుషులు ఎవరైనా ఉండొచ్చు, లేదా మా భార్యాభర్తల మధ్య ఒక సఖ్యత లోపం ఉంది, లేదా మా యొక్క వ్యాపారస్తుల్లో కస్టమర్ దగ్గర మాకు కమ్యూనికేషన్ లేదు, ఇవన్నీ కూడా మార్చి తర్వాత అప్కమ్ చేస్తారు. దీన్నే పరాక్రమ ధైర్యస్థాన బలంగా ఉంది అని చెప్పట. ఎదుటివారి మనసులో ఏముందో సులభంగా అర్థం చేసుకునే ఒక యోగ్యత మీకు కలుగుతుంది. ఈ రుణాలు, ఈ ఆస్తి, ఇవన్నీ కూడా చాలామందికి మొదట రుణాలు తీర్చాలనే ఒక తాపత్రయం ఉంటుంది, ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. మార్చి తర్వాత అన్ని రుణాలు క్రమ పద్ధతిగా తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల సమస్య పరిష్కారం, నీకు ఉద్యోగమే లేదండి, మంచి ఆఫర్స్ వస్తున్నాయి, గెట్ రెడీ. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మానసిక భావోద్వేగ సమస్యలు అన్నీ తొక్కిపోతాయి. అద్దె ఆదాయం వచ్చే అవకాశం, అద్దె క్లియర్ రెంటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉన్నాయి. ఇల్లు గృహ నిర్మాణం యోగం ఉంటుంది, లేదా ఇంటిని ఎక్స్పాన్షన్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఇంటీరియర్ డెకరేషన్, ఇలాంటివి చేసే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపారాన్ని ఫ్రాంచైజ్ మోడల్లో కానీ బ్రాంచ్ రూపంలో కానీ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. అనుకోని అదృష్టం, అంటే అసలు నేను అనుకోలేదని, అన్ఎక్స్పెక్టెడ్, ఇది నేను ఊహించలేదే అలాంటి ఒక ఊహకందనిది మార్చి తర్వాత మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. 2026లో మిథున రాశి వారికి పదవులు, మంచి పదవులు రాజకీయంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధైర్య పరాక్రమంతో ముందుకు వెళ్ళండి. స్పోర్ట్స్ వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ మీకు ఈ 2026 80% చాలా అద్భుతంగా ఉంది. మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి, నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను, కనీసం నెలకు ఒక శనివారమైనా అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్కి వాట్సాప్ చేయండి, మీకు రిప్లై ఇస్తాం. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా సద్గురు జ్యోతిషాలయం ద్వారా కర్కాటక రాశి 2026 రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీదండి. సమయం అంటే కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం, చాలా బాగుంటారు.
ఈ కర్కాటక లగ్నంలో ఉన్న వాళ్ళకి కూడా ఇదే వచ్చింది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆరోగ్యమే ఈసారి నేను చెప్పాలనుకుంది, ప్రతి రాశి వారికి ఆరోగ్యం గురించి ముందు చెప్తున్నా. అద్భుతంగా ఉంటుంది. ఆడవాళ్ళకి ఛాతీ లేదా బ్రెస్ట్కి సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. తల సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి, గుండె సమస్యలు తొలగుతాయి. మరికొంతమందికి దిగువ పొట్ట, జీర్ణ సమస్యలు, అందరికీ, స్త్రీ పురుషులందరికీ కూడా ఇలాంటివన్నీ కూడా అన్నీ కలిసిపోతుంది. కానీ మార్చి వరకు మాత్రం నిర్లక్ష్యం చెయ్యకండి. మార్చి తర్వాత అన్నీ చక్కబడుతుంది. ఎన్నో సవాళ్ళు అండి కర్కాటక రాశి వారికి, ఎన్నో సవాళ్ళు. అష్టమ శని నుంచి గత ఇబ్బందులు అవన్నీ మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా అన్నీ పడ్డారు కదా, వాటికన్నిటికీ ఉపశమనం. కానీ మీకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువుని కంట్రోల్ చేయగలిగితే మీరే గొప్పవాళ్ళు. మీ నోరే మీకు శత్రువు. దాన్ని కొంచెం కంట్రోల్ చేయండి కర్కాటక రాశి మిత్రులారా. శుభ కార్యక్రమాలు, మంచి సంఘటనలు వరుసగా జరిగే అవకాశం ఉందండి. మార్చి నుంచి ప్రతిరోజు ఒక పండగలాగా చేసుకుంటారు. ఎందుకంటే శని గురు త్రికోణాకారంలో ఉండి అద్భుతంగా జ్యోతిష్యపరంగా ఇది జీవితంలో ఒక పెద్ద ఈవెంట్ అని కూడా చెప్పచ్చు. కర్కాటక రాశి వారికి 2026 మార్చి నుంచి ఒక ఈవెంట్, ఒక గోల్డెన్ డేస్ అని కూడా చెప్పచ్చు. వివాహ యోగం అత్యంత బలదాయకంగా ఉంటుంది. ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఎన్నో ఏండ్లుగా ఆగిపోయిన పనులన్నీ తొలగిపోతాయి. అన్నీ అద్భుతంగా జరుగుతాయి. కోర్టు సమస్యలు తొలగుతాయి. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటుంది. వివాహంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక సమయం అని కూడా చెప్పచ్చు. లేదా విడిపోయిన దంపతులు మళ్ళీ కలిసే ఒక అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. రాజకీయంగా అధికార యోగం, అధికారంలో వచ్చే అవకాశాలు కూడా దాన్ని చేజార్చుకోకుండా సాధించుకునే ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో మారుతున్నది కళ్ళ ముందే కనబడుతుంది. అరే మంచి మంచి విషయాలు నా కళ్ళ ముందు ఇలా జరిగిపోతుంది ఏంటి, అలాంటి యోగాన్ని పొందబోతున్నారు కర్కాటక రాశి మిత్రులారా. ఇన్ని ఏండ్ల తర్వాత మీకు ఆ యోగం వచ్చింది. ఇంకా ఆస్తి, ఇల్లు, పదవి ఇవన్నీ కూడా తీసుకుంటే పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. కొంతమందికి పెద్ద పదోన్నతులు, ఉద్యోగంలో పెద్ద ఉన్నతులు, రాజకీయంగా పదోన్నతులు, అది ప్రైవేట్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, లేదా విదేశీయ జాబ్లో కూడా మీకు మంచి ప్రమోషన్స్. కొంతమందికి అద్భుతమైనటువంటి ఒక ఇల్లు ఉన్నా ఇంకో ఇల్లు కొనుక్కోవడం, లేదా స్థలం కొనుక్కోవడం, ఇలాంటివన్నీ కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది. ఇంకా మిలిటరీ, ఆర్మీ, పోలీస్, వీటికి అందరికీ ఈ యొక్క సైన్యాలకు అన్నిటికీ ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉందని కూడా చెప్పచ్చు. వ్యవసాయపరంగా భూమి అద్భుతమైనటువంటి వ్యవసాయదారులకి యోగకాలం అని కూడా చెప్పవచ్చు. మంచి మార్పులు అండి వ్యవసాయదారులకి. ఇంకా అనేక మందికి ఉద్యోగంలో ప్రమోషన్స్, చిన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం వరకు ప్రమోషన్స్, ఎదురు చూస్తున్నటువంటి ఇంక్రిమెంట్స్, ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ అన్నీ కలిసి వస్తుంది. పెద్ద మొత్తంలో ఆర్థికంగా లబ్ధి పొందడం, జీవితంలో ఒక్కసారిగా మారిపోతుంది. ఆస్తులు అమ్మడంలో కొనడం ద్వారా కలిసి రావడం, ఏం చేయాలి ఈ డబ్బుని అని అయోమయంలోకి వెళ్ళే ఒక గొప్ప స్థితికి మీరు అవుతారు. పూర్తిగా నెగిటివ్స్ తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపార హోదా అన్నీ చాలా బాగుంటుందండి 2026. కర్కాటక రాశి మిత్రులారా, మీరు ఏదో పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఈ 2026 మీకు అంత అదృష్టం కలిసి వస్తుంది. ఇంకోటి, గురుగారు మీరు చెప్పిందన్నీ ఇలా జరుగుతుందా అని ప్రశ్నించకండి. మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే అన్నీ చక్కగా జరుగుతుంది. పాల ఉత్పత్తిదారులకు చాలా బాగుంటుంది. కూరగాయల ఉత్పత్తి చాలా బాగుంటుంది. నీటి ఆధారిత సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. సముద్ర జలాన్ని తాగునీటిగా మార్చడం, డ్రైనేజ్ వాటర్ని శుద్ధం చేయడం, ఇవన్నీ కూడా వాటర్ రిలేటెడ్ అన్నీ కూడా ఈసారి చాలా బాగుంటుంది అని కూడా చెప్పచ్చు. ఇంకా బ్యాంకింగ్ టెక్నాలజీ చూస్తే బ్యాంక్ రంగం వారికి పూర్తిగా రివ్యాప్యం అవుతుంది. చక్కగా టెక్నాలజీ భారీగా పెరుగుతుంది. బ్యాంకింగ్, టీచింగ్ రంగాల్లో చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ విస్తృతంగా ప్రవేశిస్తుందని కూడా చెప్పచ్చు టీచింగ్ ద్వారా. కర్కాటక రాశి వారి దీన్ని త్వరగా సూక్ష్మంగా దీన్ని గ్రహించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సమాజంలో కర్కాటక రాశి వారికి గౌరవం పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అంతా పెరుగుతుంది. మీరు చూసే, చేతులు జోడించి నమస్కరించే మీ భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి. భగవంతుడా, ఇంత అద్భుతమైనటువంటి సమయాన్ని నాకు ఇచ్చావు, ధన్యవాదాలు తండ్రి, ఇంతకంటే మాకేం కావాలి అని చెప్పి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అపారమైనటువంటి గౌరవం పెరుగుతుందండి, ధనప్రాప్తి పెరుగుతుంది.
ఎన్ని రకాలంటే అసలు స్త్రీలు ఎంటర్ప్రెనర్గా చాలా గొప్పగా రాణించే అవకాశాలు చాలా 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 అవకాశాలు వస్తున్నాయి. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భగవత్ కృపతో మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గర ప్రార్థన చేయండి. మీ యొక్క దేవాలయంలో ఒక శనివారం నాడు మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మంచి ఫలితాలను పొందండి. ఒకటి నోరు అదుపులో ఉంచుకోండి. చాలా బాగున్నప్పుడు నోరు వదలకూడదు, నోరు అదుపులో ఉంచుకోండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతక అపాయింట్మెంట్ కోసం మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా సింహరాశిలో సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రాశి ఫలితాలు జనవరి నుండి డిసెంబర్ 31 వరకు చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి అని చెప్పవచ్చు సింహరాశికి. అన్ని రకాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి గురుగారు కొత్త సంవత్సరం రోజు మంచి విషయాలు వింటామనంటే, ఒక్కొక్కసారి కొన్ని చెప్పవలసింది గట్టిగా చెప్పవలసిన తప్పదు. ముఖ్యంగా గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇదేదో నేనేదో కల్పితం చెప్పేది కాదు. ఆ గ్రహాల యొక్క మార్పిడి వల్ల వచ్చే అష్టమ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, జూన్ 26 తర్వాత గురు విరేయస్థానానికి 12వ స్థానంలో ప్రభావం. అదే సమయంలో కాలపురుషునికి 4వ ఇల్లైన కర్కాటక రాశిలో గురు ప్రభావం. అష్టమ శని ఉన్న పెద్ద ప్రమాదాలు రావు, కానీ విరేయస్థానంలో ఉన్న గురు రావడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు, మార్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తిపాస్తుల్లో కొంచెం షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 26 తర్వాత సింహరాశి వారికి స్థల మార్పు, ఇల్లు మారే అవకాశం, విపరీతమైనటువంటి ఖర్చు శుభకార్యాల కోసం చేయడం, విద్య కోసం ఖర్చు ఎక్కువ పెట్టడం, పిల్లల చదువు కోసం పెద్ద లోన్స్ తీసుకొని ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా శుభ వ్యయ స్థానాలు అని చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం పట్ల తీసుకుంటే స్త్రీమతికి కానీ, తల్లిదండ్రులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, మహిళలకు కానీ గర్భాశయ సంబంధించిన సమస్యలు, హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇరువురికి, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఏదో రకమైనటువంటి వైద్య ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. దీన్ని కొంచెం జాగ్రత్త పడండి. ఒక మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. కేతు ప్రభావం వల్ల రహస్యంగా కొన్ని సంబంధాలు, దాచిపెట్టిన విషయాలు బయటపడతాయి. ఇల్లీగల్ అఫైర్స్ ఇలా అంటున్నాను అనుకోకండి, జాగ్రత్త పడండి. తర్వాత ఇల్లీగల్ బిజినెస్ కూడా చాలా జాగ్రత్తగా అసలు చేయకండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు సింహరాశి వారి ఈ సంవత్సరం ఏది చేయకండి. దానివల్ల లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సింహరాశి వారికి. దీనివల్ల ప్రభుత్వం నుంచి లేదా కోర్టు నుంచి కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, మోకాలి కాళ్ళి మెడిమలు, ఇలాంటి శస్త్రచికిత్సలు ఇవన్నీ తాత్కాలికంగా వచ్చిన జాగ్రత్త చూసుకోవాల్సిన జనరల్ మాస్టర్ చెకప్ ఒకసారి చూసేసుకోండి. కాస్త సింహరాశి వారికి భారీ మానసిక ఊరట ఏమంటే ఉద్యోగస్తులకి కాస్త బాగుందని చెప్పచ్చు. ఉద్యోగంలో మార్పులు, బాధ్యతలు పెరుగుతుంది. కొంతమందికి ఉద్యోగంలో మార్పు సంభవించినా అనుకున్న దానికంటే గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సంవత్సర చివరి భాగంలో మంచికే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలు చాలామందికి పునర్వివాహ యోగం, విడాకులు లేకుండా లాగుతున్న సంబంధాలు 2026 స్పష్టమైన నిర్ణయానికి వచ్చాయి. సంతాన ప్రాప్తి యోగం, చికిత్స ద్వారా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా అవన్నీ సంతానం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఆనందాన్ని ఇచ్చే మార్పులు ఏదైనా ఉంది అంటే వివాహం జరగడము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ఆఫర్ లెటర్స్ జూన్ తర్వాత కొంచెం మిశ్రమంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా పరిహారాలు అంటే ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉండాలి మీరు, తప్పదు. సింహరాశి వారికి ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్, తర్వాత డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, వీళ్ళకందరికీ కూడాను మిశ్రమ ఫలితాన్ని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి సంపూర్ణంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. జీవితం దిశ మార్చే ఒక సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఇది మీరు ఏ రకంగా అయినా తీసుకోండి. కాస్త
అన్ని విధాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ ఇవన్నీ జాగ్రత్త. ఇతరులను నమ్మి మీ చేతిలో ఉన్న డబ్బుని పోగొట్టుకోకండి. ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా నిలదొక్కుకోవాలి. చాలా వరకు సింహరాశి వారి మీ చేతిలో లిక్విడ్ క్యాష్ కానీ లేదా బ్యాంక్లో డిపాజిట్ కానీ ఉంచుకోండి. ఉన్నదాన్ని పోగొట్టుకోకండి. ఇది చాలా ముఖ్యంగా మీరు ఇదే మీకు జీవితంలో దిశ మార్చే సందేశం అని కూడా అనుకోండి. ఆర్థికంగా ఎవరిని నమ్మకండి, మీ నీడను కూడా నమ్మకండి. ఇది చాలా ముఖ్యంగా మీరు పాటించాల్సిన విషయం. నవగ్రహాలకి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి. 52 వారాలు అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. ఇంకను మీ వ్యక్తిగత జాతకం, ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాను, మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మాకు దగ్గర మా ఈ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. సింహరాశి మిత్రులారా జాగ్రత్త. సద్గురు జ్యోతిష్యాలయం ద్వారా కన్యారాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు కన్యారాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి. ఇంకా సిద్ధంగా ఉండండి. అధికారపరంగా అధికార విజయం 2026లో శిఖరం అనే మాటకు అసలైన అర్థం చూపించే ఒక రాశి ఏదైనా ఉందంటే అది కన్యారాశి వారు మాత్రమే. ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అండి. డే 1 నుంచి మీకు పట్టిందల్లా బంగారమే. కన్యారాశికి టాప్ అంటే టాప్, అల్టిమేట్ టాప్ ఈ సంవత్సరం ఎవరైనా ఉన్నారు అని అంటే 12 రాశిలో కన్యారాశి వారి గెట్ రెడీ. రాజకీయంగా అధికార యోగం, ఉద్యోగంలో ప్రమోషన్స్, మంచి మంచి పొజిషన్స్ ఖచ్చితంగా వస్తాయి. రాసి పెట్టుకోండి. నేను చెప్తున్న గురుగారిని అడగచ్చు, మళ్ళీ మీరు అంత అద్భుతంగా ఉంటుంది. పెద్ద విజయం నమోదు చేస్తారు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక పెద్ద విజయాన్ని నమోదు చేస్తారు. మీ జీవితాన్ని మార్చే ఒక సంవత్సరం ఏదైనా ఉందంటే అది 2026. జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. ప్రశంసలు, గౌరవాలు, సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయాలు, సభల్లో నిలబడి సత్కారాలు, మంచి విషయాలు వరుసగా జరుగుతాయండి. మీకు ప్రేమ వివాహం కలిసి వస్తుంది. కొత్త జీవితం ప్రారంభమవుతుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా కొత్తగా దంపతులుగా మారే అవకాశాలు, స్నేహితురాలతో వివాహం, ప్రేమ వివాహం యోగకరంగా ఉంటుంది. చాలామందికి వివాహంతో పాటు జీవితంలో కొత్త దిశలో వెళ్తారు. విదేశాలలో స్థిరపడ్డ వాళ్ళు, ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మంచిగా అద్భుతంగా ఉంటారు. ఉద్యోగంలో భారీ ధనమైనటువంటి ధన ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలే, లేదా మంచి ఉద్యోగాలు మారుతారు. ఉన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం కంటే ఇంకా గొప్ప ఉద్యోగం, పెద్ద పెద్ద అవకాశాలు, ఆర్థికంగా మంచి మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు. ఇలా ఎంత డబ్బు వచ్చిందని మీకు కూడా ఆశ్చర్యపోయేంత రకంగా ఆర్థికంగా స్థిరపడతారండి కన్యారాశి వారు. స్నేహితుల మధ్య ఉన్న వాగ్వివాదాలు, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వాగ్వివాదాలు అన్నీ తొలగిపోతాయి. కోర్టు కేసులు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తలు విడిపోయి ఉంటే వాళ్ళు వెంటనే కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఒక్కసారి మాట్లాడండి ఫోన్ చేసి, అన్నీ సెట్ అయిపోతుంది. మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది, అద్భుతంగా ఉంటుంది. మీ పేరే వినిపిస్తుంది ఎక్కడ చూసినా సమాజంలో. ఆ గొప్ప స్థితికి మీరు వచ్చేస్తారు. మీరు సంతానం లేని వారికి, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన యోగం, సంతానం ఉన్న వారికి ఆ వారి యొక్క విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళంతా కూడా చాలా యోగం. ఆ సంతానానికి వివాహం చేసే యొక్క యోగం కూడా మీ రాశి వారికి వచ్చేసింది. ఇల్లు కొనుగోలు, స్థలం కొనుగోలు, ఆ ఇంట్లో ఏమైనా లిటిగేషన్స్ ఉంటే అవన్నీ క్లియర్ అవ్వడం, కోర్టు కేసులు ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడం, ఇల్లు చక్కగా కట్టుకొని గృహప్రవేశం, ఉన్న ఇంటిని వాస్తుపరంగా సర్దుకోవడం. ఎన్నండి, 1, 2, 3 చెప్పుకుంటూ పోవచ్చు. కళాకారులకి చాలా మంచిది. సినిమా రంగం వారికి చాలా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. ప్రయాణాలు, వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, నటన పరంగా కూడా చాలా ప్రయాణాలు ఉన్నాయి. కొత్త ప్రదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పులతో పాటు పెద్ద పెద్ద ప్రమోషన్స్, లైఫ్ లిఫ్ట్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ సహాయంతో నడిచే బ్యాంకర్స్ అవి కూడా బాగా కలిసి వస్తుంది. యూనివర్సిటీస్, చాలా గొప్పగా మంచి యూనివర్సిటీస్లో విద్యాభ్యాసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి చాలా చాలా యోగం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగ అవకాశాలు 100% విద్యాపరంగా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఆస్తి, ఆర్థిక భద్రత,
అని నేను అడగకపోయినా దేవుడు ఇచ్చేశాడే అనేంత గొప్పగా ఆశ్చర్యకరంగా ఉండే ఒక రాశి ఏదైనా ఉందంటే రాశి పెట్టుకోండి, కన్యా రాశి మిత్రులారా. శబ్దం చేసి మరి చెప్తున్నా, దిస్ ఈజ్ యువర్ ఇయర్. ఆరోగ్యంగా చిన్న చిన్న జాగ్రత్తలు, మోకాళ్ళు, లెగ్మెంట్, ఈ స్పోర్ట్స్ ఆడేటప్పుడు అవన్నీ జాగ్రత్త పడండి. ఈ అసహనం ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ సాధారణంగా సర్దుకుంటాయి. నెగిటివ్ ఈ సంవత్సరం ఏమీ లేదండి కన్యారాశి వారికి. ఇది ఎంత బాగుంది కదా, వినడానికి బాగుంది కదా. చిన్నవి ఎప్పుడు వస్తూ ఉంటాయి, జాగ్రత్త పడండి. అధికార యోగం, విజయం, ప్రమోషన్, ప్రేమ వివాహం, భారీ ధనం, గౌరవం, జీవితం టాప్ గేర్లో ఉంటారు కన్యారాశి మిత్రులారా. ఇవన్నీ వచ్చిందంటే అహంకారం రాకూడదు. కాబట్టి మీ యొక్క నిత్య జీవితంలో మీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. వెళ్ళండి ఒక్కసారి తిరుపతికి కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ వెంకటనాథుని ఒకసారి కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి తులారాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు 2026 ఎలా ఉందో చూడబోతున్నాం. తులారాశి వారు కొన్ని నెలలుగా, ఒక 2-3 సంవత్సరాలుగా అప్ అండ్ డౌన్స్ చూసే మీకు ఒక శుభమైనటువంటి సమయం ప్రారంభమైందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇది వచ్చి ముఖ్యమైన సంవత్సరం. జీవితంలో ముఖ్యంగా ఉద్యోగ స్థానం, ఆదాయపరంగా పెద్ద మార్పులు వస్తాయి. 2026లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో మార్పు, పనిచేసే విభాగంలో మార్పు లేదా ప్రమోషన్స్తో పాటు మేనేజ్మెంట్ స్థాయి బాధ్యతలు, సలహాలు ఇచ్చే అడ్వైజరీ పదవులు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అవకాశాలు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్ అవకాశాలు. మొత్తంగా చెప్పాలి అంటే ఐటీ రంగం వారికి కూడా ఒక మంచి ఇదని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంగా కూడా మీరు కోరుకున్నటువంటి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక్క చిన్న జాగ్రత్త, అవసరం లేని విషయంలో మీరు తలదూర్చకుండా ఉండాలి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకూడదు. ఇవి చేయకపోతే మీకంటే గొప్ప వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. మొదట్లో పనిపై ఆసక్తి తక్కువ అనిపించవచ్చు, కానీ గురుస్థానం వల్ల సలహాలు ఇచ్చే, మార్గనిర్దేశకం చేసే ఉద్యోగాల్లో ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలను కూడా చెప్పచ్చు. ఇది ఇంకా చెప్పాలి అంటే ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వాళ్ళకందరికీ ఉంటారు చూసారా, సివిల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళకందరికీ చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయండి ఈ సంవత్సరం. గురు ప్రభావం జూన్ తర్వాత ఎలాంటి నెగిటివ్ ప్రభావం లేదు. ప్రశాంతంగా స్థిరంగా ఉంటారు. గురు స్థానం మారడం వల్ల పనిలో జోక్యం, ఉద్యోగుల మార్పులు, భయపడాల్సిన అవసరం అనేది లేదు. ధనం, ఆర్థిక భద్రత కొంచెం మిశ్రమంగా ఉన్నా డబ్బుకు లోటు ఉండదు, కానీ విపరీతమైన ఖర్చు కూడా ఉంటుంది. బంగారం కొనుగోలు, కుటుంబంలో శుభకార్యాలు, ఆర్థికంగా స్పష్టమైనటువంటి ఎదుగుదల, కొత్త ఉద్యోగానికి మీరు త్వరగా సిద్ధపడతారనమాట. తులారాశి వారి స్టైలే వేగం, చాలా స్పీడ్. ఏ నిర్ణయం తీసుకున్నా మీరు చాలా స్పీడ్గా తీసుకుంటారు. కాస్త బ్రేక్ వేసి తీసుకోండి. ఆలస్యం అనే మాటే ఉండదు మీకు. ఒక అవకాశం ముగిస్తే వెంటనే తదుపరి అవకాశం కోసం హంగర్గా ఎదురు చూస్తూ ఉంటారు. దానివల్ల పొరపాటు నిర్ణయాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్త అని ఉంటుంది. నో అనేది మీ చరిత్రలోనే లేదు. నో అని దేనికి చెప్పరు. చలో చేసేద్దాం, నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తాం అని ఉంటుంటారు. శుభ కార్యక్రమాలు ఇంట్లో చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాది, గృహప్రవేశాది కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. 2026లో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచిది. లేదా ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్స్ కోసం లేదా పర్మనెంట్ అవకాశాల కోసం ట్రై చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పొచ్చు. శత్రువులు అంటేనే మీకు ఎదుగుదల అని చెప్పచ్చు. మీ శత్రువులు ఉన్నారంటే మీరు ఎదుగుతున్నారని అర్థం. మీకు శత్రువులు ఉన్నారంటే మీరు ఎదుగుతున్నారు. మీ ఎదుగుదలను తట్టుకోలేకనే వాళ్ళు శత్రువులుగా మారుతున్నారని అర్థం. ఎదుగుదల లేకపోతే శత్రువులు ఎందుకు ఉంటారు? కాబట్టి మాటలకు విలువ, గౌరవం ఇవన్నీ పెరుగుతుంది. అందరూ గమనించేస్తాయి. ఎందుకంటే 2వ స్థానంలో గురు దృష్టి ఉంటుంది. జూన్ తర్వాత అద్భుతమైనటువంటి స్థితిని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది, మర్యాదలు పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది, పోగొట్టుకున్న పేరు ప్రఖ్యాతులు తిరిగి వస్తుంది. విపరీతంగా పెరిగే అవకాశాలు. ఆరోగ్య భాగంగా తొడ భాగంలో కాల సంబంధిత చిన్న చిన్న సమస్యలు, మర్మస్థానంలో చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటే చాలా మంచిది. నెగిటివ్స్ అనుకుంటే తొందరపడే నిర్ణయాలు మీకు నెగిటివ్స్ అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం. దీనివల్ల ఉద్యోగం, డబ్బు, గౌరవం అన్నిటిలోనూ
మిశ్రమ ఫలితాలు వస్తుంది మీ తొందరపాటు నిర్ణయాల వల్ల. జాగ్రత్తగా ఉండండి. ప్రమోషన్స్ భారీ అవకాశాలు ఉన్నాయి. మాటలకు గౌరవం పెరుగుతుంది. వేగమైన ఎదుగుదల ఒక్కొక్కసారి పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్థిరంగా ఎదిగే అవకాశాలు ఇక మీదట మీకు వస్తుంది. మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. చండీ సప్తసతి పారాయణని అవకాశం ఉంటే చేయండి, చాలా బాగుంటుంది మీకు అందరికీ కూడాను. మీ యొక్క నియర్ బైలో ఉన్నటువంటి దేవాలయాలకి నవగ్రహాలకి నెలకు ఒకసారైనా వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వ్యక్తిగత జాతక అపాయింట్మెంట్ కోసం మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. సద్గురు జ్యోతిషాలయం 2026 వృశ్చిక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2026 వరకు శుభాశుభ ఫలితాలు. గెట్ రెడీ. ఇన్ని ఏండ్లుగా అవమానాలు, ఆర్థిక ఇబ్బందులన్నీ పడి 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 నలిగి 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 ఇబ్బంది పడ్డారు కదా. 2026 మీరు చరిత్రలో రాసి పెట్టుకునే ఒక సంవత్సరం. బాగున్నారా వృశ్చిక రాశి మిత్రులారా అని అడిగితే ఏం బాగండి అని చెప్పిన పోయి ఇప్పుడు చెప్తారు చాలా బాగున్నామండి అని చెప్పబోయే రోజు వచ్చేసింది. గెట్ రెడీ. ఎలా అంటే పరమానందం మొదలయ్యే సంవత్సరం, సెలబ్రేషన్స్ మొదలయ్యే సంవత్సరం 2026 వృశ్చిక రాశి వారికి. ఫస్ట్ ఆర్థికమైనటువంటి అప్పులన్నీ తొలగిపోయి డెట్స్ తొలగిపోతాయండి. ఎన్ని అవకాశాలు రాబోతున్నాయంటే ఊహించని అవకాశాలు. సమాజంలో గొప్ప స్థితిలో ఉన్న వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి, పదోన్నతులు పెరుగుతాయి, రాజకీయ ఎదుగుదల పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఏ కుటుంబంలో చాలా గొప్ప పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి. ఈ సంవత్సరము ఇంతకాలం బాధలు, కన్నీళ్ళు, ఒత్తిడిలు చూసిన వృశ్చిక రాశి మిత్రులారా భయంకరమైనటువంటి క్షోభను అనుభవించున్నారు మీరు. వాటన్నిటికీ సంతృప్తి దైవానుగ్రహంతో అనుభవించే దిశలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. కాస్త మార్చి వరకు అటు ఇటు ఉన్న అద్భుతం. గత 3-4 సంవత్సరాల కష్టం అందరికీ తెలిసిన నిజం. గత 3-4 సంవత్సరాలుగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారు ఉద్యోగంలో స్థిరత్వం లేక, వ్యాపారంలో ఒత్తిడిలు, కుటుంబ సంబంధాల సమస్య, డబ్బుల విషయంలో నేరజారాలు, నేను ప్రశాంతంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా అని ఎదురు చూసిన రోజులు పోయి ఇక మీట నాకు ప్రశాంతత, ఆనందం వచ్చేసిందని చెప్పుకోదగ్గ రోజులు వచ్చేసాయి. చేయని తప్పుకు శిక్షలు అనుభవించి, అవమానాలు అనుభవించి ఎన్నండి అన్నీ చూసేశారు. అనవసర బాధలు. అష్టమంలో గురువు ఉన్నప్పుడు గత సంవత్సరంతో పాటు గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అపవాదాలు, అవమానాలు, అనవసరం లేని నిందలు, చేయని తప్పులకి బాధ్యత వహించడం ఇవన్నీ ఒప్పుకున్నట్టే. ఇక జ్యోతిశాస్త్ర ప్రకారం చెప్పినట్టే అష్టమ గురు అనవసర శిక్షలు అనేది వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా అనుభవించి ఉంటారు. 2026లో గురు భాగ్యస్థానంలోకి మహోన్నత స్థితికి వెళ్ళిపోతున్నారు. ఈ అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. గురువు 9వ స్థానానికి భాగ్యస్థానం ప్రవేశించడం వల్ల అద్భుతమైన అదృష్టం. చేయవేసిన పని ప్రతిదీ విజయవంతం. దేవుడే మీ పక్కన ఉన్నట్టు, దేవుడు దగ్గర ఉండి మీ పనిని మిమ్మల్ని అనుకూలం చేసే ఒక స్థితి వచ్చేసిందండి. వృశ్చిక రాశి మిత్రులారా ఈ యొక్క సమయాన్ని గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఇది. దీన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటే అంత గొప్పగా ఉంటారు. ఈ ఏడాది వృశ్చిక రాశి టాప్ 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 అంత గొప్పగా ఉంటారు. పితృదేవతలు దైవానుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది. పూర్వీకుల ఆశీర్వాదం కలిసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. నీకు ఏం కావాలి, ఏమి ఇవ్వాలి అనే స్థాయిలో కాలం నడుస్తుంది. ఇంకా నువ్వు అడగట్లేదే అనే స్థితికి, వీడు వచ్చేసాడు రానిపోయి వీళ్ళు ఇంకా రాలేదే అడగడానికి అనే ఒక స్థితికి ఎదురు చూస్తుంటారు జనాలు. సంతాన ప్రాప్తి అద్భుతంగా ఉంటుంది. వివాహ యోగం ఉంటుంది. 100% విదేశీయ ఊర్లో ప్రయాణ యోగం. కొంతమందికి శాశ్వతంగా విదేశాల్లో సెటిల్ అయ్యే ఒక యోగం. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. గృహప్రవేశం, నూతన గృహప్రవేశం అవుతుంది. మీ పేరు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయ్యే కొత్త ఇల్లు కట్టిన గృహప్రవేశం, ఆస్తి ద్వారా గౌరవం ఎన్నండి. వృశ్చిక రాశి మిత్రులారా చాలా బాగుంటారండి. సంబంధాలు, సమాజ గౌరవం, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఉన్న వివాదాలు అన్నీ పరిష్కారం అయిపోతాయండి. పొరుగువారి పరిచయాలు పెరుగుతాయి. చాలా సపోర్ట్గా ఉంటారు మీరు. చెడ్డ పేరు అనేది ఈ సంవత్సరం ఉండదు. 2000 మార్చి, ఏప్రిల్ తర్వాత పూర్తిగా వైపౌట్ చెడ్డ పేరు అంతా కూడా. శుభకార్యాలు, శని గురు త్రికోణ యోగం ఉండడం వల్ల ఇంట్లో పెళ్ళిళ్ళు, గృహప్రవేశం, ఆస్తి లాభాలు,
ఉపనయనాది గృహప్రవేశాలన్నీ పెరుగుతుంది. సమాజంలో పెద్ద పెద్ద వేదికలు, పెద్ద పెద్ద సభల్లో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు కనిపించగానే చేతులు జోడించి నమస్కారం చేసే గొప్ప స్థాయికి ఎదుగుతారండి వృశ్చిక రాశి మిత్రులారా. గురు దృష్టి ఉన్నంతకాలం ఈ సమస్య ఎక్కడ కూడా మీకు రాదు. 2027 జూలై వరకు అజేయ శక్తి తిరిగి చూడక్కర్లేదు. ఎవ్వరూ ఏమి చేయలేనంత గొప్ప స్థితికి మానసిక బలం, ఆత్మవిశ్వాసం, ప్రభావ శక్తి ఈ కాలంలో వృశ్చిక రాశి ఒక శక్తిగా మారిపోతారండి. ఒక ఐకాన్గా మారిపోతారు వృశ్చిక రాశి వారు. గెట్ రెడీ. అపోహలు చూడకండి. అది అయిపోతుంది, ఇది అయిపోతుంది మీరు చూడకండి. నిజం గ్రహాలు ఉన్న స్థితిని చెప్తున్నాను నేను. 100కి 1000% నేను చెప్పేవన్నీ జరుగుతాయి తప్పకుండా. వ్యవసాయదారులకైతే అంత అద్భుతం అండి. కన్నీళ్లకు ముగింపండి, ఆనందానికి ఆరంభం. అయ్యో వీరిలా అయిపోయారే అని కుళ్ళుకు చచ్చే సమయం ఆసనం అయిపోయింది. ఇంతకాలం వీరిలా అయిపోవాలని ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ వీళ్ళు ఇలా అయిపోయారే అని గొప్పగా అనుకునే గొప్ప స్థితికి మీరు వచ్చేస్తారు. మామూలుగా ఉండదండి. వృశ్చిక రాశి మిత్రులారా జాక్పాట్. మీరు ఇంకా దీన్ని ఏమైనా ఊహించుకోండి. నేను మసిపూసి మాట్లాడట్లేదు. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు ఏ వర్గం వారైనా ఉండి ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, స్వయం వృత్తి చేయండి, అందులో ఒక అడుగు పైకి ఎదుగుతారు. కానీ ఇంకా మీకు నెగటివ్ లేదు. ఆధ్యాత్మికతలో అద్భుతమైనటువంటి ఎదుగుదల, పెద్ద పెద్ద ఆశీస్సులు పొందుతారు, గౌరవమైనటువంటి గురువులని కలుస్తారు, పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక జీవితం పెరుగుతుంది, ఉన్నత హోదాలు, విశిష్టత అవకాశం, పాలిటిక్స్గా చాలా గొప్ప స్థితికి వెళ్తారు. న్యాయమూర్తులుగా ఉన్న వాళ్ళు జడ్జిలు అయ్యే అవకాశాలు, ప్రొఫెసర్స్, ఎంబసీ, డిప్లొమాటిక్ పోలీసు, విదేశీ ఉన్నత స్థితులు, కొంతమందికి రాజకీయంగా అధికారం ఏర్పడే అవకాశం కూడా ఉంది. 2026లో రాజకీయంగా కూడా గొప్ప మార్పు వృశ్చిక రాశి వారికి. కష్టాలకు ముగింపు, భాగ్యోదయం ఉంటుంది ఈ సంవత్సరం, దైవానుగ్రహం ఉంటుంది, వివాహ సంతాన యోగం, ఆస్తి గౌరవ యోగం, విదేశీ యోగం, అధికార ప్రభావం. 2026 వృశ్చిక రాశికి జీవితంలో మరచిపోలేని స్వర్ణయుగం అండి. మీరు దానికి కావాలంటే రాసి పెట్టుకోండి. కొంచెం మార్చి వరకు అటు ఇటు ఉన్న ఆగరు. 2027 జూలై వరకు అదృష్టలక్ష్మి మీరు తలుపు తెరిచేంత వరకు తట్టుతూనే ఉంటుంది. గెట్ రెడీ. ఇంత మంచి సమయంలో అహంకారం ఉండకూడదు. మీకున్న ఒకటే విషయం ఏమంటే, మీకంటే పెద్ద తోపు లేదని ఒక అహంకారం మీకు ఎప్పుడు ఉంటుంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీ నోరుని అదుపులో పెట్టుకోండి. అన్ని రకాలుగా మేలు ఉంటుంది. మీ దగ్గర ఉన్న వాళ్ళని ప్రేమగా చూసుకోండి. అన్నీ చక్కబడతాయి, సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆరోగ్యం అనుకూలమైపోతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటారని మీ ఇంటి ఇలవేలుపు కులదైవ ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తెలుసుకోవాలనుకుంటే మా నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మళ్ళీ చెప్తున్నా వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఇస్ యువర్ ఇయర్ 2026. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా సద్గురు జ్యోతిషాలయం ద్వారా ధనుస్సు రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, పూర్తి దృష్టి మీ ధనుసు రాశి వారి మీదే ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది. జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ సెట్ అయిపోతాయి. ప్రస్తుతం మీ పైన పూర్తి గురుదృష్టి ఉంది. అందుకే దేవుడి కృప, అవకాశం, గుర్తింపు అన్నీ మీపై వస్తుందని చెప్పచ్చు. ఈ కాలంలో ధనుసు రాశి వారికి వివాహం కాని వారికి వివాహం, సంతాన ప్రాప్తి, ప్రేమ సంబంధాలు స్థిరపడతారు, కుటుంబ జీవితంలో సంతోషంగా మారతారు, వ్యాపార అవకాశాలు, బయటి ఊరి విదేశీ ప్రయాణాలు, అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు, అప్పులు తీసుకున్న వారికి అవి క్లోజ్ చేసే అవకాశాలు, పంచాయతీలు, వివాదాల పరిష్కారాలు, జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు, రెండో సంతాన యోగం, ఇవన్నీ జూన్ లోపలే సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. జూన్ తర్వాత గురువు అష్టమ స్థానంలో మారడం వల్ల భయపడాల్సిన అవసరం కాదు ఇది. కానీ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం జూన్ తర్వాత. అనుకోని సంఘటనలు, ఖర్చు పెరగడం, మార్పులు ఎక్కువగా రావడం, కానీ డబ్బుకు మాత్రం లోటు ఉండదు. ఏ రకమైనటువంటి ఖర్చులు వస్తాయి? పిల్లల చదువు, పిల్లల ఆరోగ్యం, ఇంట్లో మహిళల కోసం వైద్య ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇవన్నీ శుభ వ్యయాలు ధనుసు రాశి వారికి అని చెప్పచ్చు. ఏ రంగాల వారికి ఎలా చూసుకుంటే, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టారు, సెకండ్ హ్యాండ్ గోల్డ్ వ్యాపారం, పంచాయతీ ద్వారా లీగల్, లిటిగేషన్, డాక్యుమెంటేషన్, సెటిల్మెంట్, వీరికి అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్త సంబంధంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం జూన్ తర్వాత. ముఖ్యంగా పురుషులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న మాట పెద్ద సమస్య కావచ్చు. సంబంధాన్ని కాపాడుకునే ముఖ్య అవకాశం పురుషులదే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. ఆరోగ్యంగా తరచూ ఇంజెక్షన్స్, గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించడం, చిన్న చిన్న ఆపరేషన్స్ చేయడము, హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి. ఇంకా ఆర్థికంగా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం, హోమ్ లోన్స్ క్లోజ్ చేయడం, అధిక వడ్డీ అప్పులు క్లోజ్ చేయడం, హెల్త్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందని కూడా చెప్పచ్చు. డబ్బులు చేతిలో నిలుస్తుంది, ముఖకాంతి పెరుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే సహజమైన అందం పెరుగుతుంది. మేకప్ లేకుండానే మీ ప్రత్యేకమైనటువంటి వెలుగు మీ ముఖంలో కనిపిస్తుంది. ప్రత్యేకంగా సినిమా రంగం వారు, టీవీ రంగంలో ఉన్నవారికి. బయట ఊళ్ళో లేదా విదేశాల్లో ఇల్లు ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రాండ్ న్యూ కార్ కొనే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా కమర్షియల్గా గొప్ప మార్పులు వస్తాయి. ఇంకొకసారి రికమెండేషన్, జూన్ తర్వాత మళ్ళీ హెల్త్లో ఇంకొక చేంజ్ అని కూడా చెప్పచ్చు. ఛాతీలో బ్లాక్, కొలెస్ట్రాల్, ఊపిరితిత్తుల సమస్యలు, స్టంట్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు వద్దు. జూన్ తర్వాత కొంచెం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయము. వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి సమయం అని చెప్పచ్చు. విద్యార్థులు విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి జూన్ లోపు అన్ని అవకాశాలు సెట్ అయిపోతుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి జాగ్రత్త. నవగ్రహాలకు ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అన్ని రకాలుగా అనుకూలం జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి మకర రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎలా ఉండబోతుంది అని ఒక సంవత్సర ఫలితాన్ని చెప్తున్నాను. ఏళ్నాటి ప్రభావం ముగించి బాధలకు ముగింపు, పునర్జన్మకు ప్రారంభం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాల కష్టపడ్డారండి. ఆర్థికంగా, మానసికంగా, స్థానచలనం అన్నీ ఉండి కూడా ఏమీ లేని పరిస్థితి, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, వీటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్ 2026. అన్నీ మర్చిపోండి. 25 వరకు జరిగిన ఇబ్బందులనే మర్చిపోండి మకర రాశి మిత్రులారా. స్వతహాగా మీకు కోపము ఉంటుంది, ప్రేమ విపరీతంగా ఉంటుంది. ఈ రెండింటినీ మీరు బేరీజ్ చేసుకోలేకపోతున్నారు. ఈ ఏళ్నాడు శని ప్రభావం వచ్చి బయటపడదామా, ఎప్పుడురా మనకు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి మీకు అదేం పెద్ద అతిశయోక్తి కాదు. మకర రాశి వారికి నిజంగా ఒక పునర్జన్మ లాంటి సంవత్సరం ఈ 2026. గత 8 సంవత్సరాల వేదన మాటలో చెప్పలేనిది, చెప్పుకునే దారి లేక, ఏడ్చే అవకాశాలు లేక, మనసులో ఆ నొప్పి తట్టుకోలేక లోపలే నరకం అనిపిస్తే పోయేదంతా పోయింది, ప్రాణం ఒక్కటే మిగిలింది కదా అనే స్థితిలో జీవించిన మీరు, ఆస్తి పోయింది, డబ్బు పోయింది, బంధాలు బలహీనపడ్డాయి, ఆరోగ్యం క్షీణించింది. ఇది ఒక్కరోజు కాదు, 8 సంవత్సరాల యుద్ధం పడ్డారండి మకర రాశి మిత్రులారా. గురు భగవానుడు 6వ స్థానంలో శత్రుఘ్నంగా ఉన్న సంవత్సరానికి 7వ స్థానానికి వచ్చి ఉచ్చస్థితి అనేది దర్శిస్తున్నాడు. ఇది మకర రాశి వారికి అతి పెద్ద దైవానుగ్రహం అని చెప్పచ్చు. ఇక జీవితం బాగుంటుందా? క్వశ్చన్ మార్క్ ఉంది కదా. 2026 అవును, చాలా బాగుండబోతుంది. మకర రాశి మిత్రులారా, శిఖరాన్ని అధిష్టిస్తారు, నిరాశను పోగొట్టుకుంటారు. అదృష్టం ఇప్పుడే ముగిసిపోతుంది అన్నది దీర్ఘకాలికంగా ఉంటుంది. అవకాశాలు వస్తాయి, జాక్పాట్ అవకాశాలు వస్తాయి. జాక్పాట్ అంటే ఏంటో మకర రాశి వారు ప్రూవ్ చేస్తారు. వివాహం, గురువు నీచ స్థితిలో ఉన్నా కూడా వివాహం జరిగి ఉంటుంది. సంతాన ప్రాప్తి కలిగి ఉంటుంది. 2వ సంతాన యోగం లేకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు వచ్చేసింది 2వ సంతాన యోగం. అతిథులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు ఉంటారు, విరివిగా వస్తారు. వివాహం కాని వారికి వివాహం వచ్చే అవకాశాలు బాగా ఉంది. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, మందులు తగ్గుతాయి, హాస్పిటల్ చుట్టూ తిరగడం ఆగిపోతుంది. ఆరోగ్యం తిరిగి రావడమే కాదు, మంచి అద్భుతమైనటువంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు చదువులో అద్భుతమైనటువంటి ఎదుగుదల, మెడిసిన్, డాక్టర్స్ అయ్యే యోగం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏఐ, సూపర్ స్పెషలైజేషన్, విదేశీ విద్యా అవకాశం, టెక్నాలజీ గ్రోత్ వైపు మీ ప్రయాణం ఒక దౌడు గుర్రంలాగా పరిగెడుతుందని కూడా చూసుకోండి.
చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు స్వీకరించిన మకర రాశి మిత్రులారా, చాలామంది మకర రాశి వారు 16 నుంచి 24 వయసుల మధ్యలోనే ఇంటి పెద్ద బాధ్యతలన్నీ కూడా స్వీకరించేస్తారు. తల్లిదండ్రుల బాధ్యతలు కూడా వాళ్ళే మోయడం మొదలు పెడతారు. పెద్దవాళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ కూడా మీరే మొదలుపెట్టేసరికి జీవిత పోరాటంగా మీ జీవితం ఉండేది. అలాంటిది జూన్ వరకు చిన్న చిన్న ఒత్తిడి, ఆ తర్వాత పూర్తి స్థాయి మార్పు అని కూడా చెప్పొచ్చు. చిన్న చిన్న ఖర్చులు, ఆరోగ్య వ్యయాలు, కానీ లైఫ్ పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనేది కొంచెం ఎక్కువ చేసి పెట్టుకోండి, చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉద్యోగం చేసేవాళ్ళు లేదా ఇన్సూరెన్స్ మార్కెట్ చేసే వాళ్ళకి ఇది చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు. మీరు మార్చాలి జీవితాన్ని అనుకున్న టక 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 అని అన్నీ మారిపోతాయి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు, బిజినెస్ మ్యాగ్నెట్గా మారుతారు, ఫ్రాంచైజ్ పెడతారు, బ్రాంచులు పెడతారు, ఎంటర్ప్రైనర్గా చాలామందిని తయారు చేస్తారు. నూనె సంబంధిత వ్యాపారం, పాల సంబంధిత వ్యాపారం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్లౌడ్ కిచెన్, కాటన్ టెక్నాలజీ, ఫ్రాంచైజ్ ఏజెన్సీస్ బిజినెస్, ఇవన్నీ మకర రాశి వారికి సూపర్ పవర్గా నిలబడిపోతుంది ఈ సంవత్సరం చెప్పచ్చు. మకర రాశి వారికి ఏళ్ళనాటి సాని ముగించేసిన తర్వాత పునర్జన్మ లాంటి జీవితం దొరికినట్టే. వివాహ, సంతాన, ఆరోగ్య, వ్యాపార, విద్య, టెక్నాలజీ, గౌరవం, 8 సంవత్సరాల భావోద్వేగానికి ఇది ఒక పులి స్టాప్గా పెట్టి గొప్ప స్థితికి వెళ్ళబోతున్న మకర రాశి మిత్రులారా, మీ యొక్క జీవితాన్ని మార్చే రాజకీయ యోగం ఎంత అద్భుతం అండి. రాజకీయాలు గొప్ప పదవి, విదేశాల్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అండి. మకర రాశి మిత్రులకి మీరందరూ కూడా ఆయురారోగ్యంగా చాలా గొప్ప దృఢగాత్రంగా ఉంటారు. మకర రాశి మిత్రులారా, మీ యొక్క కులదైవం, ఇష్టదైవంని ప్రార్థన చేసుకొని అక్కడ మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ప్రతి నెల ఒకరోజు శనివారం నాడు దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. సద్గురు జ్యోతిషాలయం నుండి కుంభరాశి మిత్రులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి మొదలుపెట్టి డిసెంబర్ 31, 2026 వరకు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీకు సున్నితంగా చెప్పాల్సిన మాట జాగ్రత్తగా ఉండండి. అది భయపడడానికి కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి కోసం మాత్రమే చెప్పే ఒక మాట. అతి ప్రేమ, ఎవరి మీద అతి ప్రేమ పెట్టకండి, ఎవరిని అతిగా ఆశ్రయించకండి, ఇవన్నీ ప్రమాదానికి దారితీస్తాయి. 7వ స్థానంలో కేతు, రాశిలో రాహు, 2వ స్థానంలో శని. అందుకే ఎవరితో మాట్లాడినా, ఎవరితో స్నేహం చేసినా చాలా జాగ్రత్తగా చేయండి. కుంభరాశి మిత్రులారా, ఇంకా కూడా చాలదా మీరు పడుతున్నటువంటి అవమానాలు, కష్టాలు, పోగొట్టుకున్నవి, నష్టాలు ఇంకా కావాలా? వద్దు కదా. కాబట్టి మిమ్మల్ని మీరే మార్చుకునే ఒక సమయం, సెల్ఫ్ క్లెన్సింగ్ అనే ఒక సమయం ఆసనమైంది కుంభరాశి వారికి. మీ యొక్క జీవితంలో 3వ వ్యక్తి లోపలికి రాకూడదు. ఆ వ్యక్తిగత విషయాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 3వ వ్యక్తికి చెప్పవద్దు. ఏ రహస్యాన్ని కూడా థర్డ్ పర్సన్కి చెప్పకండి. మీ సీక్రసీని కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి. మీరే వ్యాపారమైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోండి. మీలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ నో అంటే నో ఈ సంవత్సరం. ఇంకొక రకంగా చెప్పాలంటే థర్డ్ పర్సన్ వల్ల భార్య భర్తలు విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ నో. భార్యకు భర్త క్షమాపణ చెప్పండి, భర్తకు భార్య క్షమాపణ చెప్పుకొని కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయండి. కుటుంబ విషయంలో జాగ్రత్త. ప్రేమికులు కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పంచాయతీలకి పెట్టకండి. ఎవరెవరో పంచాయతీలకు వచ్చేసి వాళ్ళ లబ్ధి కోసం మిమ్మల్ని విడదీసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, విడాకుల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తలు జాగ్రత్త. ఇది అందరికీ కాదు, కొన్ని వర్గాల వారికి, అందులోనూ యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ. బాధ్యతలు, హామీలు అవన్నీ కూడా ఎలా ఉండాలంటే, ఎవరిని నమ్మి పెద్ద బాధ్యతలు ఇవ్వకండి. ప్రతి దాంట్లో మీరే ఇన్వాల్వ్ అవ్వండి. ముఖ్యమైన పనులు, గ్యారంటీ, జామీనా, సిఫారసులు నో, షూరిటీ సైన్ నో, ఇవన్నీ అస్సలు చేయకండి. నేను చూసుకుంటాను, నేను చెప్తాను అనే మాటల దగ్గర కూడా రానీయకండి. అన్నిటికీ ఫుల్ స్టాప్ చేయండి. నేనున్నా, నేను చూసుకుంటాలే, నేను ఇచ్చేస్తాలే. మీరెవరండి? వాళ్ళ కష్టం వాళ్ళు పడి లేస్తారు. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మీరు లేరు. మీరు మాత్రమే మీ కుటుంబాన్ని, మిమ్మల్ని ఉద్ధరించడానికే మీరున్నారు. కుంభరాశి మిత్రులారా,
చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన 2026 మళ్ళీ చెప్తున్నాను, శని భగవానుడు పోతూ మేలు చేసే అవకాశాలు ఉన్నాయంటే మీరు వారిని ప్రార్థన చేసుకోవాలి. రాత్రులు ఎక్కువ ఆలోచించడం మానేయండి. పగలు అలసటగా ఉంటున్నారు, టెన్షన్, కోపం అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా తగ్గించండి. రిప్లై ఇవ్వకుండా ఉండడం, ఇగ్నోర్ చేయడం లాంటివి పనులు చేస్తుంటారు. అలా చేయకండి. అందరికీ సమాజంలో ఉండండి, మీరు సమాజంలో అందుబాటులో ఉండండి, లేదా మిమ్మల్ని ఎలవేసేస్తారు. గురు ప్రభావంకి మార్పుకు కారణం గురు వక్ర స్థితి ముగిసిన తర్వాత పరిస్థితి క్రమంగా మారుతుంది. జూన్ 26 తర్వాత అన్ని సమస్యలకి మీకు ముగింపండి. స్వయం ఉపాధి పెద్ద టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. ఇప్పటి వరకు వర్కింగ్ పార్ట్నర్ అయితే ఇక నేనే బాస్ అనే స్థితికి జూలై తర్వాత ఉంటారు మీరు. గురువు 6వ స్థానంలో కనెక్ట్ అయినప్పుడు ఇక నేను సబ్ కాంట్రాక్టర్ పనులు చెయ్యను, జాబ్ వర్కులు చేయను నిర్ణయించుకోండి. సొంతంగా ఇన్వెస్ట్ చేసి పనులు చేయడం మొదలు పెడతారు. ఇవన్నీ విజయవంతంగా మారుతాయి. స్థల మార్పు ఖచ్చితంగా ఉందండి. ప్రస్తుతం ఉన్న చోట నచ్చదు, వేరే చోట వెళ్ళి ఉద్యోగం చేయాల్సి ఉంటుంది, వేరే చోటకి వెళ్ళి వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఇల్లు, స్థలం, పని అన్నీ మారుతుందండి, ఖాయం. జాగ్రత్త. సుమి, నేను మళ్ళీ చెప్తున్నాను కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త. ఎందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నానంటే జాగ్రత్త, అంతే. జాగ్రత్త పడండి. ఖర్చులు 12వ స్థాయిలో అనుకూల దృష్టి వల్ల నిద్ర బాగా వస్తుంది, ఖర్చులు తగ్గుతాయి, అనవసరపు వ్యయాలు కంట్రోల్ అవుతాయి జూలై తర్వాత. ఏ రంగంలో వారికైనా 2026 కుంభరాశిలో క్యాటరింగ్ వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. కుకింగ్, షెఫ్ కోర్సులకు బాగా కలిసి వస్తుంది. టైలరింగ్, డిజైనింగ్, టెక్స్టైల్స్ బాగా కలిసి వస్తుంది. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కలిసి వస్తుంది. నర్సింగ్, మెడికల్ రంగం వారికి చాలా కలిసి వస్తుంది. హోటల్ బిజినెస్ చాలా కలిసి వస్తుంది. రెంటల్ ఇన్కమ్ చాలా పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది బ్యాంక్ ఆన్ అవుతుంది అనేది జరిగిపోతుంది. చూసుకోండి, మీ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది కుంభరాశి వారికి. కానీ ఒక్క షరతు ఉంది, 2026లో మీకు ఒక షరతు ఉంది. చాలా పేషెన్స్ ఉండాలి. మీ మాటల వల్ల మీరు చాలా మిస్ అవుతారు. జరుగుతున్న అంత నెమ్మదిగా చక్కబడతాయి. మనసు ఒకే అనిపించినా ప్రాక్టికల్గా రానివ్వదు, ఇది నిజం. ఆరోగ్యం, స్ట్రెస్ వల్ల జాగ్రత్త. నిద్ర నిదమనం, మానసిక అలసట, పెద్దగా ఆలోచించకండి. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుంభరాశి వారికి అతి నమ్మకం వల్ల ఎన్ని పోగొట్టుకుంటారండి. రాజకీయంలో పెద్ద నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో సెక్రటరీ పనులలో ఉన్న వాళ్ళకందరికీ చిన్న అవమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగంలో పెద్ద గొప్పగా చెప్పుకునే మార్పులు ఏమి లేకపోయినా ఉంటారు. కుంభరాశి మిత్రులారా, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి చెప్పడం కాదండి. ఇది ఈ యొక్క సమయం అంతా కూడా కుంభరాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఒక సమయం. మీ యొక్క ఏళ్నాటి శని యొక్క తీరబోయే ఒక సమయం. శని భగవానుడు పోతూ మంచి చేస్తాడు. ఆ సమయంలో కాస్త ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు కలిగించిన జాగ్రత్తగా ఉండాలి. మీ నోటి ద్వారా వచ్చే ఒక చిరు మాట ద్వారా అపార్థాలు వచ్చే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంటుంది. మీ జీవితంలో 3వ వ్యక్తి యొక్క జోక్యం రాణించకండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా అద్భుతంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెంచండి. మీ యొక్క గురువు ద్వారా పొందే ఉపదేశాన్ని, ఆ మంత్రాన్ని జపం చేయండి. మీ ఇష్టదైవానికి, కులదైవానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. లేదా అవకాశం ఉంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి కలవు, వెంకటనాథాయ అన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి శరణాగతి పొంది ఒక్కసారి ఆ ప్రదక్షిణం చేసి స్వామివారిని నమస్కారం చేసి రండి. అన్ని రకాలుగా మార్పులు ఉంటాయి. మీ యొక్క నియర్ బైలో ఉన్నటువంటి ఏ దేవాలయానికైనా నవగ్రహాలకి వెళ్ళి 19 ప్రదక్షిణాలు ప్రతి శనివారం కుంభరాశి వారు చేయండి. అద్భుతంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు మీనరాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, ఈ సంవత్సరం గత 2 సంవత్సరాలుగా జరిగిన రాహుకేతు పరిణామాలు, అంతకుముందు ప్రారంభమైన 3 ఏళ్ల ఏళ్నాడు శని ప్రభావం, ఇవన్నీ మీనరాశి వారి జీవితంలో అనేక సవాళ్ళు, బాధలు తీసుకొచ్చాయి. కానీ 2026
మీనరాశికి ఒక అద్భుతమైనటువంటి మార్పును, అనేక మనుపులను ఇచ్చే అవకాశాలు స్వర్ణకాలంగా చెప్పచ్చు మీనరాశి వారికి. గత 3 సంవత్సరాలుగా డబ్బుల కొరత, ఆర్థిక ఒత్తిడి, డిప్రెషన్స్ ఇవన్నీ మీనరాశి వారికి బాగా ఉంటుంది. ఆరోగ్యపరంగా శస్త్రచికిత్సలు కూడా అయి ఉంటాయి. కానీ 2026లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థికంగా పెద్దగా ముందడుగు పడబోతుంది. చేతులు డబ్బు నిలవ ఉంటుంది. ఇది ఖచ్చితమైన మార్పును కూడా చెప్పచ్చు. గత కాల మానసిక ఒత్తిడిల ద్వారా తీవ్ర ఒత్తిడి, టెన్షన్, అలసట, మర్చిపోవడము, ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ అవ్వడము, బ్యాగ్ మర్చిపోవడము, అవసరం లేని భయాలు, నిద్రలేమి ఇవన్నీ సాధారణంగా జరిగాయి. ఇంకో ముఖ్యమైన విషయం అంటే మీ ఇంట్లో ఉన్నవారు ఎంత చేసినా మీకు కనిపించదు. బయట వారిని మాత్రమే ఎక్కువ మెచ్చుకునే స్వభావం, జీవిత భాగస్వామి తట్టుకుని నడిపించే పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడిప్పుడే పూర్తిగా మారిపోయి స్వస్తి పలికి మంచి రోజులు వచ్చేసాయి. పూర్వీకులు అయినటువంటి ఆస్తికులు కలిసి వస్తుంది. మంచి సౌకర్యమైన ఇల్లు ఖచ్చితంగా దక్కుతుంది. ఇది వాస్తవం. మిత్రులారా, మీనరాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చెప్తున్నాను, మంచి సమయం. ఏళ్ళనాడు శని నడుస్తుంది మీకు, అయినా కూడా బాగుంటారంటే చూసుకోండి. గురు భగవానుడు యోగిస్తున్నాడు మీకు. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల చదువు బాగుంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ముఖ్యంగా మీరు తల్లిదండ్రుల్ని గౌరవించే ఒక గొప్ప స్థితికి వెళ్తారు. వారి పాదాలకు నమస్కరించండి చాలు, వేరేమక్కడ. మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయండి. 2026 దైవ అనుగ్రహం బలంగా ఉంటుంది. గురు అనుగ్రహం అయితే సంపూర్ణంగా ఉంటుంది. ఇంతకాలం ఆలస్యమైన పనులు ఇప్పుడిప్పుడే సరిగ్గా టైంకు జరుగుతుంది. ఇక ఆలస్యం లేదు, అలసట లేదు, మనసులో కలవరం లేదు, అపార్థాలు లేవు, అన్నీ సరిగా పనిచేస్తాయి. మీనరాశి మిత్రులారా, గెట్ రెడీ. మీరు కొంచెం అలంకార షోక్ ఇవన్నీ మీకు ఎక్కువ ఉంటుంది. బాగా ఈ కాస్మెటిక్స్, డ్రెస్ సెన్స్, అలంకారము ఇవన్నీ ఉంటాయి చూసారా, కొంచెం వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కెమికల్ రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉండాలి అందంగా, అది అతిగా కూడా ఉండకూడదు. అది కొంచెం చూసుకోండి. తర్వాత చాలా అన్నిట్లోనూ ఐకాన్గా ఉండాలని చూసుకుంటారు మీనరాశి వారు. అంటే దానికి కారణం అంటే మీనం అంటే చేప. ఆ నీళ్ళలో అది ఒక చోట ఉంటుందా, క్షణచిత్తం క్షణమాయం. ఈ క్షణం ఎలా ఉంటారు, ఈ క్షణం ఇంకా జిగ్ 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 అని మీ ఆలోచన కూడా ఇలా మారుతూ ఉంటుంది. మీరు చేయవలసింది ఏంది, దాన ధర్మాలు ఎక్కువ చేయండి, ఆలయ నిర్మాణాలు చేయండి, ఆలయ నిర్మాణాలకి డొనేషన్స్ ఇవ్వండి. వివాహం కాని వారికి ఒక అద్భుతమైనటువంటి సమయం వచ్చేసింది. 26 ఏళ్ల లోప వివాహం కాని వారికి ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది 2026 వివాహం. అద్భుతంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి, మొదటి సంతానం అయితే రెండో సంతానం కోసం, సంతానమే కాని వారికి సంతానపరంగా అద్భుతమైనటువంటి యోగం అని కూడా చెప్పచ్చు. ప్రస్తుత జీవన శైలిలో ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. అలా జంక్ ఫుడ్కి దూరంగా ఉండకపోతే మీ యొక్క ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయండి. ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పెద్ద బాధ్యత పెరుగుతుంది, పెద్ద పదవి వస్తుంది, మంచి పేరు వస్తుంది, గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ రావడం కాదు. మీ జీవితంలో సెకండ్ లైఫ్ అంటే నా దాంట్లో సెకండ్ ఇన్నింగ్స్ అంటారు చూసారా లైఫ్లో, అలాంటి సెకండ్ ఇన్నింగ్స్ మీ జీవితంలో 2026 నుంచి మారుతుంది. ఇలా భూమి వస్తుంది, ఇల్లు కొంటారు, స్థిరాస్తి కొంటారు, స్పెక్యులేషన్ పెరుగుతుంది. స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఆలోచిస్తారు, మిమ్మల్ని మీరు ఆలోచిస్తారు. విదేశాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకొకటి, అనవసరం లేని మానసిక ఒత్తిడి ఉంటుంది చూసారు, అవన్నీ పోగొట్టుకుంటారు. అతి ఆలోచన చేయకండి. కాస్త సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఫోన్ పక్కన పడేయండి. 24 గంటల సేపులో ఇప్పుడు మీరు కనీసం ఒక 16-17 గంటలు ఫోన్తో ఉన్నారు కదా, 10 గంటలు ఉండండి. 14 గంటలు ఫోన్ లేకుండా ఉండి చూడండి మీ జీవితం ఎలా మార్పు ఉంటుందో. కష్టాలు ముగింపు ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వల్ల, దానివల్ల వచ్చే కామెంట్స్ ద్వారా కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు. బాధ్యత, గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులకి యోగం, సంతానపరంగా యోగం, విద్యార్థులకైతే మంచి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. రాజకీయ పరంగా కాస్త మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. మీకు ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. ఏదైనా దీక్షాదులు ఏమైనా చేయండి, చాలా బాగుంటారు. మీనరాశి మిత్రులారా, శని భగవానికి ప్రసన్నం చేసుకోండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతి అని శని భగవానునికి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు తప్పకుండా చేయండి.
మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేసి మీ వయసు ఎంత ఉందో అంత దీపం వెలిగించండి. 2026 మీ జీవితంలో మలుపు తిరగబోతుంది. గెట్ రెడీ అని నేను మీకు చెప్తున్నాను. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ కావాలనుకుంటే మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. 2026 అన్ని రంగాల వారికి అద్భుతం జరగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ 12 రాసుల్లో ఉన్న మీ రాశి వారు యోగంగా ఉండాలి అని ప్రతి రాశి వారికి ప్రార్థన చేస్తున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని, కార్యసిద్ధి కలిగించే 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విజయోస్తు.